ముకుంద జ్యువెలర్స్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. బ్రో ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ గురించి చెప్పుకుంటే అసలు ఏ విధంగా ఉంటుంది అన్నా? అందరికి చెప్తున్నా, రాజు వెడ్స్ రాంబాయ్ కాకా ఏమన్నా రాసినావు ఆ సినిమా? నువ్వు ఏడా వండుకున్నావో, ఏడా తిన్నావో, అమీర్పేట గల్లీలలో ఏ హోటల్లో తిన్నావో, ఏం తిన్నావో, ఏం తినలేదో భయ్యా రాసిండు సాయిలన్నా. ఏమన్నా రాసినావే సినిమా? ఒక ఊరోను అన్నావు, ఊరోన్ లెక్కనే రాసినావు. నేను కూడా ఊరోన్ని. ఏమన్నుందా భయ్యా రాజు వెడ్స్ రాంబాయ్? అబ్బాబాబాబా నేనైతే పాగలైపోయినా నా సినిమా చూసి. అసలు అక్కడ ఏం నచ్చింది మీకు? రాజు వెడ్స్ రాంబాయ్లో ఒక యాజ్ ఇట్ ఈజ్గా పల్లెటూరులో ఎట్లుంటుంది, మన ఒక ఆటో వాడు, ఒక బచ్చగాడు, పోరగాళ్ళు, ఒకడు దోస్తు వెంబడి పోతే ఎట్లుంటుంది, ఒక దద్దుగుంటే తిరుగుతే ఎట్లుంటుంది. అబ్బా ఏమన్నా రాసినా కాక. అందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది ఎంకన్న అని. ఎంకటి కాకిస్తాడు. పొలానికి పురుగులు వస్తే ఏం చేస్తాం? మందు కొడతాం. అదే మన ఇంట్లో ఆడపిల్లలు వినబడితే ఏం చేస్తాం? బొంద పెట్టాలి అన్నాడు కాక. ఎంకటి కాక, కాక ఏం తిన్నావో? కారం వేసుకొని తిన్నావో, మరి అన్నం తిన్నావా, మరి మిరపతొక్కుతోడు తిన్నావా, పస్తులు ఉన్నావా నాకు తెలియదు. కానీ రాసినవన్నా ఏం సినిమా రాసినవే సాయిల్ కాక. వచ్చే సినిమా నువ్వు తీస్తావు, ఇంకా 100 సినిమాలు తీస్తావు. ఈ సినిమాతో పెట్టుకుంటే నెక్స్ట్ సినిమాలో సాయిల్ కాక నాకు ఒక ఛాయిస్, నేను ఇట్లా ఊరోనేనే నువ్వు అన్నావు. ఊరోని తిరగనే రాస్తున్నావు, ఊరోని తిరగనే చూపించినావు కాకా సినిమా. అన్న సినిమాకు ఓర్రి ఉంటుంది ఇంకా అన్నా. లాస్ట్లో మాత్రం సస్పెన్స్ అన్న, ఏడుస్తారన్న ప్రతి ఒక్కరు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ. ఏం రాసిండన్నా సినిమా అన్నా సాయిలన్నా? రాజు వెడ్స్ రాంబాయ్ అన్న. హీరో గారికి ఇట్లా బాగానే చేసిరు యాక్టింగ్. ఇక తేజశ్రీ అమ్మా నువ్వు మరొక సాయి పల్లె అవుతావు ఖచ్చితంగా. ఏమన్నా చేసినావా తల్లి? నీకు దండం అమ్మా. నీ యాక్టింగ్ అబ్బా భలే పర్ఫార్మెన్స్ భలే ఇచ్చినావమ్మా. రాంబాయి నీ మీద నాకు మనసాయని, మదిలో నా నిన్ను నిలుపుకున్నా. అబ్బా బాబా ఈ పాటకైతే 2 కుంటల పొలం అమ్ముకొని నేను పోతాను సినిమా. 2 కుంటలు పొలం అమ్ముకొని మల్టీప్లెక్స్లో వేసుకొని, 2 బీర్లు పెట్టుకొని, 2 చిప్స్ ప్యాకెట్లు పెట్టుకొని, ఇంకా మొత్తం థియేటర్ నేనే కొని చూస్తాను అల్లా తాగుకుంటా. అన్న ఆ టిస్ట్ చెప్పా, మీరు వండి సినిమా చూడండి. ఆ టిస్ట్ ఎట్లుంటుందో ఓపు పేషెంట్ కాక. అన్న ఎంకన్నా క్యారెక్టర్ చేసినావు మన చేతు జొన్నలగడ్డ అన్నగారు. ఏమన్నా చేసినావా అన్న ఎంకన్నా క్యారెక్టర్ అన్న? మన సాయి అన్నకి చెప్తున్నా, నీకు చెప్తున్నా, వచ్చే సినిమాలో నేను ఇట్లా ఊరోనే అన్న. ఒక చిన్న క్యారెక్టర్ ఇదన్న. ఊరోలో తిరిగానే ఉందన్న సినిమా, ఊరోలో తిరిగి రాసినామన్న. అన్న సినిమా బాగాలేదంటే అందరి దగ్గరికి వచ్చి బంతి భోజనం పెడతాను నేను. సినిమా బాగాలేదని ఎవరు దయచేసి అన్న తిరిగాడు, ఇంకా అందరు ఇప్పుకొని తిరిగేటట్టు చేసిండు సినిమా తీసి అన్న. అన్న సాయిల్ అన్న ఏమన్నా తీసినావే సినిమా? ఏం అన్న ఏం తిని రాసినావన్నా నువ్వు సినిమా? పస్తులు ఉన్నావా, తిన్నావా లేదా, నీళ్ళు తాగినావా, పన్నావా నాకు తెలియదు. అమీర్పేట గల్లీలలో కానీ రాసినావన్నా సాయిల్ అన్న. ఊరోని తిరిగి రాసినావు. రాజు వెడ్స్ రాంబాయ్ ఎందుకు లేట్ చేస్తున్నారు మామ? ఎల్లుండి సినిమా చూడండి. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ప్రతి ఒక్క తల్లిదండ్రులు అందరూ, విలేజ్ పీపుల్స్, విలేజ్లో ఉన్న వాళ్ళందరూ చూడవలసిన సినిమా. జై రాజు వెడ్స్ రాంబాయ్. రాంబాయి నీ మీద నాకు మనసాయని, మదిలో నా నిన్ను వీడిపోని కలతాయని, ఓయ్ రాజు నీ మీద నాకు మనసాయరా, కలలోనా అమ్మా తేజశ్రీ ఊపినవు తల్లి. నిన్నెవరు ఆపరిగా నాన్నెవరు గుర్తుకొచ్చింది. కానీ తీసుకుపోదామంటే తీసుకుపోయినా ఈ సినిమాకు 100 రూపాయలే, 99 ఓన్లీ. మంచిగా ఉంది రాజు వెడ్స్ రాంబాయ్ అన్న. అందరు వెళ్ళండి అన్న. క్లైమాక్స్ నేను చెప్పాను, నేను చెప్తే నీకు సస్పెన్స్ అవుతానా? నువ్వు వెళ్ళి చూడు, ఆ థ్రిల్లింగ్ అనేది పోదు అన్న. రాజు వెడ్స్ రాంబాయ్ సూపర్ ఉంది. ఇంకన్నా సాయిల్ అన్న, తేజశ్రీ ఖచ్చితంగా నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ మూవీలో. ఇప్పుడు ఎలా చూసినావు నువ్వు? ఇప్పుడు ఇప్పిస్తాడు అట్లుంది సినిమా, చూడు పోయి. మరొక ప్రేమిస్తే సినిమా అని అంటున్నారు.
మరో ప్రేమిస్తే సినిమా మిక్స్ చేస్తే వచ్చింది సినిమా అంటున్నారు. అన్నా ప్రేమిస్తే మిక్స్ చేసిందని పాపం ఆయన కష్టం వృధా చేయకుండే మీరు 10-20 ఏళ్ళ కథ అన్న రాసిండు సపోర్ట్ చేయండి అన్నకు నెక్స్ట్ సినిమా వస్తుంది సాయిల్ అనేది అందులో నాకు ఒక క్యారెక్టర్ ఇస్తాను అనుకుంటున్నాను.